హాయ్ గైస్, ఈ వీడియోలో డూ వైల్ లూప్ గురించి చెప్తాను. సో మనం ఆల్రెడీ ప్రీవియస్గా వైల్ లూప్ గురించి ఫర్ లూప్ గురించి డిస్కస్ చేసాం కదా. సో నేను ఈ వీడియోలో డూ వైల్ లూప్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డూ వైల్ లూప్ కూడా ఒక వన్ టైప్ ఆఫ్ లూపు మన ప్రోగ్రామింగ్లో. సో డూ వైల్ లూప్ ఇన్ సి లాంగ్వేజ్. సో కరెక్ట్గా చెప్పాలంటే డూ వైల్ లూప్ అంత ఎక్కువ మనం ఎక్కువ యూజ్ చేయరు, ఎవరో ప్రోగ్రామింగ్లో అంత ఎక్కువ యూజ్ చేయరు. కాకపోతే ఇది కూడా యూస్ఫుల్లే, కాకపోతే ఎక్కువ అయితే మాత్రం అసలు యూజ్ చేయరు. సో డూ వైల్ లూప్కి ఒక యూజ్ చేసే విధానం చెప్తాను. సో ప్రాసెస్ చెప్తాను. సో డూ అని రాసిన తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాం. సో డూ అని రాసిన తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి. ఇలా బ్రాకెట్స్ ఓపెన్ చేసిన తర్వాత మన ఇష్టం సమ్ కోడ్ రాస్తాం. సమ్ కోడ్ రాసిన తర్వాత సో మనం యాజ్ యూజువల్గా ఓన్లీ ఈ వైల్ లూప్లో రాసినట్టే ఇంక్రిమెంట్ స్టేట్మెంట్ రాస్తాం. ఇంక్రిమెంట్ స్టేట్మెంట్ కానీ లేకపోతే మన ఇష్టం కోడ్ రాయొచ్చు. ఇంక్రిమెంట్ స్టేట్మెంట్ అంత ఇంపార్టెంట్ కాదు. సో అదే ఇంక్రిమెంట్ స్టేట్మెంట్ ఇంపార్టెంటే, ఇంక్రిమెంట్ స్టేట్మెంట్ కూడా రాయాలి. సో దాని తర్వాత లాస్ట్లో ఇక్కడ వైల్ అని పెట్టి కండిషన్ రాసేస్తాం. కండిషన్ రాసిన తర్వాత ఇక్కడ సెమీకోలన్ ఇస్తాం. సెమీకోలన్ ఇక్కడ కంపల్సరీ, మనకు వైల్ లూప్లో అలా చోట సెమీకోలన్ కట్ ఇవ్వం, కాకపోతే ఇక్కడ మాత్రం సో సెమీకోలన్ ఇస్తాం కండిషన్ రాసిన తర్వాత. సో ఫస్ట్ డూ అని రాస్తాం. సో మన యాజ్ యూజువల్గా లూప్ అంటే నేను 3 కండిషన్స్ చెప్పాను కదా. ఫస్ట్ ఏంటి, ఇనీషియలైజేషన్, వేరియబుల్ ఇనీషియలైజేషన్ అండ్ సెకండ్ ఏంటి కండిషన్ థర్డ్ ఏంటి ఇది ఇంక్రిమెంట్ స్టేట్మెంట్స్. ఇది కదా మనం మామూలుగా ఫర్ లూప్లోని వైల్ లూప్లోని చూసింది. ఇక్కడ డూ వైల్ లూప్ కాబట్టి ఫస్ట్ ఇనిషియలైజేషన్ తర్వాత ఇంక్రిమెంట్ స్టేట్మెంట్స్ సెకండ్ వస్తుంది అన్నమాట. ఇంక్రిమెంట్ స్టేట్మెంట్ సెకండ్ వచ్చి తర్వాత లాస్ట్లో కండిషన్ వస్తుంది. సో మనం ఎవరైనా ఎక్కడైనా వైల్ లూప్కి డూ వైల్ లూప్కి డిఫరెన్స్ అడిగితే, సో డూ వైల్ లూప్ ఏంటంటే కండిషన్ రైట్ అయినా రాంగ్ అయినా ఒకసారి మాత్రం ఏ కోడ్ అయినా అలౌ చేస్తుంది. సో మనకు వైల్ లూప్ అంటే ఏంటి, స్టార్టింగ్లోనే మనకి కండిషన్ అడుగుతుంది. కండిషన్ సాటిస్ఫై అయితేనే స్టార్టింగ్లోనే అడిగేస్తుంది. కండిషన్ సాటిస్ఫై అయితేనే లూప్లోకి అలౌ చేస్తుంది. ఇక్కడ డూ వైల్ లూప్ అంటే ఏంటంటే, సో కండిషన్ ఇక్కడ రైటా రాంగా ఏదైనా సరే అట్లీస్ట్ వన్ టైం అయితే మాత్రం ఖచ్చితంగా ఇందులో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది. సో అదే మేజర్ డిఫరెన్స్. ద ఇంపార్టెంట్ ఎప్పుడైనా ఖచ్చితంగా ఒకవేళ ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. ఇంటర్వ్యూలో అడిగితే ఏంటంటే డూ వైల్ లూప్కి డిఫరెన్స్ ఏంటంటే, డూ వైల్ లూప్ మినిమం ఒకసారి అయితే మాత్రం కోడ్ని డూ వైల్ బ్లాక్లో ఉన్న కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. వైల్ లూప్ అనేది ఒకవేళ కండిషన్ రాంగ్ అయితే ఒక్కసారి కూడా లోపల ఉన్న కోడ్ని ఎగ్జిక్యూట్ చేయదు. ఎందుకంటే స్టార్టింగ్లోనే కండిషన్ మనకి యాక్సెప్ట్ అవ్వాలి. కండిషన్ యాక్సెప్ట్ అయితే అవ్వకపోతే మనకు కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే డూ వైల్ లూప్కి డిఫరెన్స్. సో నేను ఇప్పుడు డూ వైల్ లూప్ యూస్ చేసుకుని ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాస్తాను. అది ఏంటంటే, సో మనకి తెలియదు ఇప్పుడు 5 మెంబర్స్ ఉంటారా, 6 మెంబర్స్ ఉంటారా, 10 మెంబర్స్ ఉంటారా తెలియదు అన్నమాట. సో మనకి ఎంతమంది ఉంటే అంతమంది పీపుల్ డేటాని అంతమంది పీపుల్ శాలరీస్ని సమ్ చేయాలి. ఇది ఏంటంటే నో లిమిట్, మనకి లిమిట్ తెలియదు. ఎంతమంది 10 మంది ఉంటారా, 20 మెంబర్స్ ఉంటారా తెలియదు. సో మనకి ఏం చేస్తామంటే నో లిమిట్ పీపుల్స్ శాలరీస్ సమ్ చేయాలి. ఇది మన టాస్క్. ఏంటంటే మనకి ఎంతమంది ఉంటారో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ 25 రావచ్చు, 28 రావచ్చు, అదే మనకు తెలియదు, లిమిట్ తెలియదు. యూజింగ్ డూ వైల్ లూప్ చేస్తాను. యూజింగ్ డూ వైల్ లూప్. సో మనం ఫాస్ట్గా యాజ్ యూజువల్గా include stdio.h హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేస్తాను. ఇంటి మెయిన్ చేసిన తర్వాత రిటర్న్ 0. సో దాని తర్వాత మనం లూప్ రన్ చేయాలంటే ఖచ్చితంగా ఒక వేరియబుల్ తీసుకోవాలి కదా. సో మనకి ఇంట్ i = 0. అది ఇప్పుడు దాకా మనం చేసింది దేనికి, వైల్కి అండ్ ఫర్కి మనం ఒక వేరియబుల్ తీసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇది డూ వైల్ లూప్ కాబట్టి మనం డూ వైల్ లూప్లో కూడా సేమ్ చేయొచ్చు. ఇలాగా నేను ఏం చేస్తానంటే డూ వైల్ లూప్ గురించి మనకి ఎక్స్ట్రా ఒక స్కాన్ఎఫ్ పెడతాను అనమాట. మన కోడ్లో స్కాన్ఎఫ్ పెట్టి ఆ స్కాన్ఎఫ్ ఇన్పుట్ మీద ఆధారంగా మనకి నెక్స్ట్ లూప్ అవుతుందో లేదో చెప్తాను. ఇది ఇప్పుడు మీకు అర్థమవుతుందో ఒకసారి చెప్తాను. ఒకసారి కోడ్ రాసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చాలా ఈజీ. సో సమ్ ఇంట్ అని చెప్పి సమ్ = 0కి తీసుకున్నాను. ఎందుకంటే మనకి శాలరీ సమ్ అడిగాడు కదా, సమ్ కావాలన్నారు కాబట్టి ఇంట్ సమ్ = 0 అని తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్రింట్ఎఫ్ అంటాను. ప్రింట్ఎఫ్ అని చెప్పి, సో ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి. డూ అని తీసుకున్న తర్వాత డూ వైల్ లూప్ కదా, డూ అని తీసుకున్న తర్వాత సో డూ అని తీసుకున్న తర్వాత ప్రింట్ఎఫ్ ఇస్తున్నాను. ప్రింట్ఎఫ్ ఎంటర్
శాలరీ అమౌంట్. ఇది ప్రింట్ చేయమని అంటే నీది ఇన్పుట్ కింద ఇవ్వడానికి నీకు చెప్తున్నాను, ప్రింట్ చేస్తాను. ఎంటర్ శాలరీ అమౌంట్ అని అంటున్నాను. సో ఎంటర్ శాలరీ అమౌంట్ అన్నాం కదా. ఇప్పుడు /, ఓకే, // అన్న అవసరం లేదు. సో ఇప్పుడు ఎంటర్ శాలరీ అమౌంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను యాజ్ యూజువల్గా ఇంట్ టెంప్ అని చెప్పి, ఎందుకంటే ఇన్పుట్కి నాకు లూప్లో ఇన్పుట్కి నాకు కావాలి కదా స్కాన్ఫ్ అని చెప్పి %d అని చెప్పి, అంటే నాకు ఇన్పుట్ ఇచ్చిన వాల్యూ టెంప్లోకి వెళ్ళిన తర్వాత నేను సమ్ చేయాలి కదా. మరి ఇప్పుడు సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ టెంప్ అవుట్, అంటే సమ్లోకి ఇప్పుడు ఏదైతే వాల్యూ ఎంటర్ చేస్తాడో ఇన్పుట్ కింద ఆ వాల్యూని యాడ్ చేసుకుంటే వెళ్తాను అనమాట. ఎంతమంది డేటా ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రీవియస్గా వైల్ లూప్లోని ఫర్ లూప్లోని ముందే లిమిట్ తెలుసు, 10 అని 20 అని 5 పీపుల్ అని. ఇప్పుడు మనకి లిమిట్ తెలియదు కాబట్టి సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే మనకి మామూలుగా ఆ లూపులు యూజ్ చేసుకున్నట్టు int i = 0 అని ఇక్కడ పెట్టుకుని i++ అని ఇక్కడ పెట్టుకుని ఇక్కడ కండిషన్లో మనకు డూ వైల్ కదా నేను అంటుంటా, డూ వైల్ అని చెప్పి i <5 అని చెప్పి ప్లస్ సెమికాలన్ ఇస్తే సేమ్ ముందు ఎలా వర్క్ అయిందో అలా వర్క్ అవుతుంది. ముందు లూప్ వైల్ లూప్ ఎలా వర్క్ అయిందో అలా వర్క్ అవుతుంది. సో సేమ్ i = 0 అని ఇనిషియలైజ్ చేసి ఇంక్రిమెంట్ అని ముందు చెప్పాను కదా, ముందు డూ వైల్లో ఫస్ట్ ఇనిషియలైజేషన్, తర్వాత ఇంక్రిమెంట్, తర్వాత కండిషన్. మామూలుగా అయితే ఏంటి ఫస్ట్ ఇనిషియలైజేషన్, కండిషన్, తర్వాత ఇంక్రిమెంట్ వస్తుంది వైల్ లూప్లోని ఫర్ లూప్లోని. ఇందులో అయితే ఫస్ట్ ఇనిషియలైజేషన్, తర్వాత ఇంక్రిమెంట్, తర్వాత కండిషన్ వస్తుంది. సో చాలా ఈజీ. ఒకసారి కన్ఫ్యూజన్గా ఉన్నా ఒకసారి వినండి, అర్థమవుద్ది ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఇలా ఇస్తే 5 టైమ్స్ లూప్ అవుద్ది. ఇది మామూలుగా యూజ్ చేసే కేసు, ఇలా యూజ్ చేసుకోవచ్చు. నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు సో మనకి ఛాన్స్ ఇస్తాను, యూజర్ వాడుకునే యూజర్కి ఛాన్స్ ఇస్తున్నాను. సో ఐ కాన్సెప్ట్ తీసేసి ఐ వేరియబుల్ తీసేసి ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను. ఏంటంటే అది ఏంటంటే ఒక టెంపరీ ఒక ఫ్లాగ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. అది చాలా నేను ఏదైనా నేమ్ ఇచ్చు, మీ ఇష్టం వచ్చి నేమ్ ఇచ్చుకోవచ్చు, మీ పేర్లు ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను ఫ్లాగ్ అనే వేరియబుల్ తీసుకున్నాను. సో ఫ్లాగ్ అనే వేరియబుల్ తీసుకున్న తర్వాత ఇక్కడ ప్రింట్ఎఫ్ అని అంటున్నాను. ప్రింట్ఎఫ్ డూ యూ వాంట్ టు కంటిన్యూ అని చెప్పి 1 for s, 0 for s and 1 for no. సో తర్వాత చూస్ ఆప్షన్. సో ఒకసారి రన్ చేస్తే మీకు అర్థమవుతుంది, చాలా ఈజీ. నేను ఏమంటున్నానంటే డూ యూ వాంట్ టు కంటిన్యూ, ఇంకా కంటిన్యూ చేస్తున్నారా, ఇంకా ఎవరైనా డేటా ఉందని అడుగుతున్నాను. సో ఫ్లాగ్ స్కాన్ఫ్ ఎంటర్. సో స్కాన్ఫ్ %d వాల్యూ తీసుకోవాలి కదా, ఫ్లాగ్లోకి తీసుకుంటాను. సో ఫ్లాగ్ ఇప్పుడు ఫ్లాగ్ అని తీసుకున్నాం కదా. సో ఇక్కడ ఫ్లాగ్ అని తీసుకున్న తర్వాత ఇక్కడ ఫ్లాగ్ అనేది నేను బయట డిక్లేర్ చేసుకుంటాను వేరియబుల్, ఎందుకంటే నేను ఇక్కడ వైల్ లూప్ తర్వాత ఇక్కడ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను కదా, కాబట్టి ఫ్లాగ్ అనేది బయట డిక్లేర్ చేసుకుంటాను. సో ఫ్లాగ్ అనేది ఒక వేరియబుల్ నేమ్. ఫ్లాగ్ అంటే ఫ్లాగ్ కాదు. సో ఫ్లాగ్ అనేది ఒక వేరియబుల్ నేమ్. ఇక్కడ స్కాన్ఫ్లోకి వాల్యూ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు ఫ్లాగ్ ఇక్కడ మనకి ఎస్ అంటే కంటిన్యూ చేయాలని అర్థం, అంటే 0 అంటే కంటిన్యూ, 0 ఎంటర్ చేస్తే కంటిన్యూ చేయాలని, 1 ఎంటర్ చేస్తే నో అని. అంటే ఏం చేయాలి ఇక్కడ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అంటే ఏంటంటే ఇప్పుడు ఫ్లాగ్ 0 ఎంటర్ చేస్తే ఎస్ అని, అంటే ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాడని యూజర్. అంటే ఇప్పుడు 0 ఎంటర్ చేశాడంటే ఇంకా అప్పుడు ట్రూ అవుతుంది. 0 ఇక్కడ ఫ్లాగ్ ప్లేస్లో 0 వస్తుంది కదా, 0 ఎంటర్ చేస్తే అంటే 0 = 0 అంటే కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ లూప్ అవుతుంది అన్నమాట. అంటే ఇది ఏం లేదు, చాలా ఈజీ. ఒకసారి కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, మళ్ళీ ఒకసారి వీడియో చూస్తే అర్థమవుతుంది. సో ఒకసారి చూడండి, ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ మామూలు యాజ్ యూజువల్గా శాలరీ ప్రింట్ చేయమన్నాను, ఎంటర్ అమౌంట్ చేయమన్నాను, ఎంటర్ చేస్తాడు, సమ్లోకి యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత ఎక్స్ట్రాగా నేను ఏం అడుగుతున్నాను, డూ యూ వాంట్ టు కంటిన్యూ. 0 నొక్కితే ఎస్, 1 నొక్కితే నో, అంటే 0 ఎంటర్ చేస్తే ఎస్ ఇంకా కంటిన్యూ అవుతారు, అంటే ఇంకా మళ్ళీ లూప్ రన్ చేద్దామని పెట్టాను. అదే 1 కొడితే స్టాప్ అని అర్థం. సో చూజ్ ఆప్షన్ అని పెట్టాను. సో స్కాన్ ఆఫ్ తీసుకుంటున్నాను ఆ ఫ్లాగ్లోకి, అంటే 0 కానీ 1 కానీ ఎంటర్ చేయాలి యూజరు. సో 0 ఎంటర్ చేస్తే ఇక్కడ 0 వస్తుంది కదా, ఫ్లాగ్ ప్లేస్లో 0 = 0 అంటే కండిషన్ ట్రూ కాబట్టి, ట్రూ అంటే ఏంటి మన లూప్ మళ్ళీ అవుతుంది. అదే ట్రూ కాకపోతే
ఫాల్స్ అంటే ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎంటర్ చేస్తే 1 = 0 అంటే ఫాల్స్ స్టేట్మెంట్ కాబట్టి లూప్ బ్రేక్ అవుతుంది. ఒకసారి మీకు రన్ చేస్తే అర్థమవుతుంది. సో అక్కడ వచ్చిన తర్వాత నేను ఏం చేస్తాను, printf అని చెప్పి ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు %d, ఎందుకంటే సమ్ కదా మనం చేయాల్సింది సమ్. సో ఒకసారి నేను రన్ చేస్తే చాలా ఈజీ, చాలా పవర్ఫుల్ కూడా. డూ వైల్ లూప్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఒకసారి అర్థమవుతుంది. సో ఇక్కడ ఫ్లాగ్ అనేది బయట ఎందుకు క్రియేట్ చేశానంటే ఇక్కడ ఫ్లాగ్ అనేది లోపల క్రియేట్ చేస్తే ఇక్కడ మాత్రం యూస్ చేసుకోగలను, ఈ బ్లాక్లో యూస్ చేసుకోగలను. ఇక్కడ వైల్ లూప్లో యూస్ చేస్తున్నాం కాబట్టి బయట క్రియేట్ చేసిన ఫ్లాగ్ అనే వేరియబుల్ అంతే, ఏం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా మెయిన్ ఫంక్షన్లో క్రియేట్ చేస్తే ఒక వేరియబుల్ని అది ఈ కోడ్లో ఎక్కడైనా మెయిన్ ఫంక్షన్లో ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు అన్నమాట ఆ వేరియబుల్ని. అదే ఇక్కడ యూస్ చేస్తే టెంప్ అనేది ఇక్కడ లోపల క్రియేట్ చేసిన డూ బ్లాక్లో క్రియేట్ చేసిన ఇక్కడ క్రియేట్ చేసిన ఈ టెంప్ అనే వేరియబుల్ అంటే ఇక్కడ మాత్రమే యాక్సెసిబుల్ ఈ వేరియబుల్. బయట అయితే తెలియదు అన్నమాట. టెంప్ అంటే ఏంటో అని అడుగుతారు ఇక్కడ, అంటే కంపైలర్ టెంప్ అంటే ఏంటో అని అడుగుతుంది ఈ బ్లాక్ బయట అయితే. అందుకని ఫ్లాగ్ అనేది బయట క్రియేట్ చేశాను. సో ఏం లేదు. సో దాని తర్వాత ఒకసారి ఫాస్ట్గా రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేస్తే ఏమవుతుంది, ఎంటర్ శాలరీ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ 10 యాడ్ చేశాను. సో ఇక్కడ ఏమవుతుంది, డూ యూ వాంట్ టు కంటిన్యూ, నేను 0 నొక్కితే ఎస్, 1 నొక్కితే నో. సో 0 నొక్కుతాను. సో మళ్ళీ ఎంటర్ శాలరీ అమౌంట్ అడుగుతుంది. ఇప్పుడు 20 నొక్కుతాను. సో మళ్ళీ డూ యూ వాంట్ టు కంటిన్యూ అడుగుతుంది. సో మళ్ళీ నాకు నాకు డేటా ఇంకా ఉన్నారు డేటా. సో మళ్ళీ ఎంటర్ చేస్తాను. ఈసారి 50 ఎంటర్ చేస్తున్నాను. సో 50 ఎంటర్ అయింది. 3 ఎంటర్ చేశాం కదా. ఇప్పుడు డూ యూ వాంట్ టు కంటిన్యూ, ఇంకా నాకు 3 అయిపోయారు, నాకు 3 ఉన్నారు ఎంప్లాయీస్, 3 శాలరీస్ ఇస్తారు అనుకుంటే అప్పుడు 1 చేస్తే సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 80. చూసారా ఎంత పవర్ఫుల్, చాలా పవర్ఫుల్ అండ్ చాలా ఈజీ కూడా. సో అర్థమైంది కదా. మనకి రిక్వైర్మెంట్ ప్రకారం మన ఇన్పుట్ ప్రకారం మనకి కంటిన్యూ చేయొచ్చో లేకపోతే కంటిన్యూ చేయకూడదో మనం ఇక్కడ సెట్ చేసాం అలాగే. ఎందుకంటే ఇక్కడ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 ఒకసారి మీకు అర్థం అవ్వదు, ఒకసారి మళ్ళీ ఆలోచించింది. ఇక్కడ చూడండి ఒకసారి ఇంట్ సమ్ అని చెప్పి ఎందుకు క్రియేట్ చేసుకున్నానంటే ఈ వేరియబుల్ సమ్ వాల్యూ ఎంటర్ చేసిన ఇన్పుట్ని సమ్ చేసుకుంటాకి యాడ్ చేసుకుంటాకి సమ్ వాల్యూలోకి యాడ్ చేసుకుంటాకి క్రియేట్ చేశాను. తర్వాత ఫ్లాగ్ అనేది ఎందుకు క్రియేట్ చేశాను మీకు కింద చెప్తాను ఒకసారి. సో తర్వాత డూ వైల్ లూప్కి వచ్చిన తర్వాత ఇంటి టెంప్ అని ఎందుకు క్రియేట్ చేశాను, అక్కడ శాలరీ అమౌంట్ తీసుకుంటాం కదా, ఇన్పుట్ తీసుకోవడానికి టెంప్ వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఆ టెంప్ వేరియబుల్లోకి స్కాన్ చేసిన వాల్యూ వెళ్ళిన తర్వాత సమ్లోకి యాడ్ చేశాను. సో అక్కడితో అయిపోయింది. దాని తర్వాత మనకి ఎక్స్ట్రా కావాలనుకుంటే ఇప్పుడు మనకి ఇంకా ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ డేటా కూడా కావాలనుకుంటే వాళ్ళ డేటాకి 0 నొక్కితే ఎస్ అని 1 నొక్కితే నో అని పెట్టేలా చేశాను. అంటే 0 నొక్కితే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 0 ఇంకా ఉన్నారు డేటా ఉన్నది అనుకుంటే 0 నొక్కాడు అనుకుంటే 0 నొక్కితే ఏమవుతుంది, అప్పుడు ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఫ్లాగ్ ప్లేస్లో 0 వచ్చింది అనుకో, 0 ఈక్వల్ టు 0 అంటే కండిషన్ ట్రూ. అంటే ఎప్పుడైనా సరే లూప్ కండిషన్ ట్రూ అయితే లూప్ మళ్ళీ అవుతుంది. ఒకవేళ 1 ఎంటర్ చేస్తే నో కదా, 1 ఎంటర్ చేస్తే 1 ఈక్వల్ టు 0 వస్తుంది. 1 ఈక్వల్ టు 0 వస్తే ఏమవుతుంది, కండిషన్ ఫాల్స్. సో లూప్ బ్రేక్ అయిపోద్ది. అదే జరిగింది అందాక. సో ఫ్లాగ్ అనేది అర్థమైంది కదా. ఫ్లాగ్ ఎందుకు చేసుకున్నా, ఫ్లాగ్ అనేది లూప్ కంటిన్యూ చేయాలా వద్దా అని చెప్పడానికి మాత్రమే, ఆ వాల్యూ తీసుకోవడానికి మాత్రమే ఫ్లాగ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం. సో దాని తర్వాత మనకి సమ్ అయిపోతుంది కదా, ఇక్కడ సమ్ అయిపోతుంది కదా, దాన్ని ఆన్సర్ కింద ప్రింట్ చేస్తాం. మనకి ఇది డూ వైల్ లూప్ మనకి అన్లిమిటెడ్, మనకి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎంప్లాయీ వచ్చి నా శాలరీ కూడా యాడ్ చేయండి అంటే నేను ఆ శాలరీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే 20 అని ఇక్కడ 3 మెంబర్స్ యాడ్ చేశాను కదా నేను, అలాగ ఒక 20 మెంబర్స్ ఉంటే 20, 22 ఉంటే 22. మనకు ఫిక్స్డ్గా డేటా ఇవ్వాల్సిన అవసరం లేదు. చూసారు కదా, నేను 3 ఇచ్చాను. కాకపోతే ఇక్కడ 4 చేయొచ్చు, 5 చేయొచ్చు. సో మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైపోతే రెండోసారి చూడండి. సో ఈ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్.